వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు ఫిబ్రవరి 4, 2017లో ఉన్నాం. ఇక మొదటి ప్రశ్న ప్రారంభించినట్టయితే, భారత ప్రభుత్వం ఇటీవల మైనింగ్లోకి ప్రైవేట్ కంపెనీస్ని అనుమతించింది. అయితే భారత కోల్ మైనింగ్ అనేది ఎప్పుడు జాతీయం చేయబడింది అనేది ప్రశ్న. అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ 1971, బి 1968, సి 1952, డి 1965. సో దీని ఆన్సర్ వచ్చేసి 1971లో కోల్ మైనింగ్ అనేది జాతీయం చేయడం జరిగింది. సో 1973లో నాన్ కోకింగ్ మైల్ వచ్చేసి 1971లో కోకింగ్ కోల్ మైన్స్ని 1971లో జాతీయం చేశారు. సో నాన్ కోకింగ్ కోల్ని 1973లో జాతీయం చేశారు. సో అప్పటి నుంచి రీసెంట్ వరకు ఏకస్వామ్యంగా జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. సో తదుపరి ప్రశ్న చూసినట్టయితే, భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు 2009-2010లో 60% మేర పెరిగాయి, తర్వాత తగ్గుముఖం పట్టాయి. దీనికి గల కారణం ఏంటి అనేది ప్రశ్న. అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు గణనీయంగా తగ్గాయి, ఆప్షన్ బి వినియోగం మరియు ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక మాంద్యం చేత ప్రభావం చూపబడ్డాయి, ఆప్షన్ సి పరోక్ష పనులు అనేటివి గణనీయంగా పెరిగాయి, ఆప్షన్ సి పరోక్ష పనులు అనేటివి గణనీయంగా పెరిగాయి, ఆప్షన్ డి పైవేవి కావు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1996లో ప్రత్యక్ష పనులు అనేది 29% ఉంటే 2009-2010 సంవత్సరంలో 60% మేర ఉన్నాయి. దాని తర్వాత తగ్గిపోయాయి. ఎందుకు తగ్గాయంటే అప్పుడే సర్వీస్ ట్యాక్స్ వచ్చింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది వచ్చింది. సర్వీస్ ట్యాక్స్ అనేది 2010 తర్వాత వచ్చిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐటీ పరిభాషలో డెమన్ అంటే ఏంటి అనేది ప్రశ్న. అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ కంప్యూటర్ వైరస్, బి background process of computer, C software needed to run certain programs, D input hardware. సో దీని ఆన్సర్ వచ్చేసి బి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ కంప్యూటర్. సో డెమన్ అనేది ఐటీ పరిభాషలో ఒక బ్యాక్గ్రౌండ్లో నడిచే ఒక పరిక్రియ, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో నడిచే ఒక పరిక్రియ డెమన్ అనేది. Thanks for watching. Please subscribe my channel.